వెబ్సైట్ తీసుకున్నప్పుడు ఇస్ వెరీ క్రూషియల్. ఫిల్లింగ్ అప్ ఆఫ్ అప్లికేషన్ ఏపీ కానీ టీఎస్ కానీ నా దీనిలో డిఫికల్టీస్ని పోగొట్టాలి అనే ఉద్దేశంతో ఈ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని బ్రీఫ్లీ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏపీ వెబ్సైట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనందరికీ తెలుసు. నా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు అండ్ దీంట్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్ని తీసుకొని చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. అండ్ వీటిల్లో తప్పులు చేయడం వల్ల నెక్స్ట్ అప్డేట్స్ హాల్ టికెట్స్ దగ్గర కానీ అండ్ దాని తర్వాత ఉండే కౌన్సిలింగ్ ప్రొసీజర్స్లో కానీ మీరు డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి రావచ్చు. కాబట్టి ఫిల్లింగ్ అప్ ఆఫ్ అప్లికేషన్ ఏపీ కానీ టీఎస్ కానీ వెబ్సైట్ తీసుకున్నప్పుడు ఇస్ వెరీ క్రూషియల్. నా దీనిలో డిఫికల్టీస్ని పోగొట్టాలి అనే ఉద్దేశంతో ఈ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని బ్రీఫ్లీ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసుంటే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. వేరాజ్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ కనుక మీకు తెలియదు, ఎలా చేసుకోవాలి అనేది కనుక మీకు డౌట్ అయినట్టయితే ఈ వీడియో మీకోసం. సింపుల్గా దీనిలో ఉండే 5 స్టెప్స్ని ఈజీ మెథడ్లో అండ్ ప్రతి స్టేటస్ని చెక్ చేసుకుంటూ ఉండేలాగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిల్ దీంట్లో కనుక ఎక్కడైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీకు క్వెరీస్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నా ఫస్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే ముందు సైట్లోకి ఎంటర్ అవ్వాలి. కాబట్టి ఏపీ వెబ్సైట్ 2025 గూగుల్ చేసినట్టయితే మీకు డైరెక్ట్లీ ఏపీ వెబ్సైట్ 2025 మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. మీకు వెబ్సైట్ని తీసుకుని ప్రీవియస్ సైట్స్ కూడా ఇంకా ఎగ్జిస్టింగ్లోనే ఉన్నాయి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏపీ వెబ్సైట్ 2025 ఈ ఇయర్ కాబట్టి జాగ్రత్తగా దాన్ని చూసుకుని లాగ్ అవ్వండి. ఓకేనా? సో మనం ఇనీషియల్లీ దానిలోకి ఎంటర్ అవుదాం. సో ఇది మీకు ఏపీ వెబ్సైట్ 2025 యొక్క మెయిన్ సైట్. దీనిలో వచ్చేటప్పటికల్లా మీ కోర్స్ స్ట్రక్చరు, సిలబస్, ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్స్ దగ్గర నుంచి మాక్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేశారు దీనిలో. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఫిల్అప్ ఆఫ్ అప్లికేషన్స్ కాబట్టి దీని గురించి మెయిన్లీ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ మీరు దీన్ని కనుక చూసుకున్నట్టయితే దీనిలో మెయిన్గా మీకు 5 స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దట్ ఈస్ బేసికల్లీ ఇవి 3 స్టెప్స్. ఒకటి ఫీని పేమెంట్ చేయడం, రెండోది అప్లికేషన్ని ఫిల్ చేయడం, కంప్లీట్ అయిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం. కాకపోతే ఇక్కడ వీటిల్ని స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. బికాజ్ మీకు పేమెంట్ తర్వాత స్టేటస్ దానికి దట్ ఈజ్ అది అప్డేట్ అవ్వడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. వేరాజ్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దాని స్టేటస్ అయితే మీకు ఇమీడియట్లీ అప్డేట్ వస్తుంది. అండ్ అక్కడే మీరు సేవ్ అండ్ ప్రింట్అవుట్ అని కనుక చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్లీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి బేసికల్లీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ 2. ఒకటి ఫీ పేమెంట్ చేయడం. ఈ ఫీ పేమెంట్ దానికి డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ ఆన్లైన్ మోడ్స్లో చేయొచ్చు, లేదా కార్డ్ పేమెంట్స్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ని యూస్ చేసి మీ పేమెంట్ని చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. నేనైతే దాన్నే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటినీ ప్రాపర్లీ ఫిల్ చేయడం. అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టి మీరు అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని నెక్స్ట్ ప్రొసీజర్కి వెయిట్ చేయడం. ఇది అప్లికేషన్ యొక్క బ్రీఫ్ ప్రొసీజర్. దీంట్లో ఫస్ట్ది ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకారం మీరు ఎంసెట్కి అప్లై చేసేటప్పటికల్లా మీకు 16 ఏళ్ళు నిండి ఉండాలి. మీకు నార్మల్గానే 10th క్లాస్కి వచ్చేటప్పటికల్లా 15, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా 17 ఏళ్ళు వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఆల్మోస్ట్ అందరూ ఫుల్ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇయర్లో మినిమం 50% ఆర్ అబౌవ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ దీంట్లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ 50% అబౌవ్ అనే క్రైటీరియాని రిమూవ్ చేశారు. కాబట్టి మీరు జస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ని అపియర్ అయి ఉంటే చాలు, పాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎగ్జామ్ దట్ ఈస్ ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ వచ్చి మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పటికల్లా మీరు సప్లిమెంటరీ ద్వారా రాస్తారా లేదా బెటర్మెంట్ ద్వారా రాస్తారా, ఇంటర్మీడియట్ +2 లెవెల్ కంప్లీట్ అయి ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. ఓకేనా? నౌ బేసికల్లీ ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ దగ్గర కనుక మీరు వెళ్ళినట్టయితే ఈ పేమెంట్ ఆప్షన్లో మీరు ఇనీషియల్లీ కొన్ని డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయడం. దట్ ఈస్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్, మీ ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్లో మీ పూర్తి పేరు ఎలా అయితే ఉందో దాన్ని అక్షర దోషం లేకుండా, అంటే ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడా లేకుండా ప్రాపర్లీ ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి, దట్ ఈస్ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 4th ఆప్షన్ వచ్చేటప్పటికల్లా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేస్తున్న తప్పేంటయ్యా అంటే వీళ్ళు మీ సేవలో కానీ వాటిల్లో కానీ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మీ సేవ ఎగ్జిక్యూటివ్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ని ఇచ్చేస్తున్నారు. ఈ మిస్టేక్ ఏమాత్రం చేయకండి. మీ పర్సనల్ మొబైల్ నెంబర్ లేకపోతే మీకు గనక పర్సనల్ మొబైల్ నెంబర్ లేకపోతే అట్లీస్ట్ మీ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ అయినా ఇవ్వండి. ఎందుకంటే మీకు లాస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ఈ మొబైల్ నెంబర్కే మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది చాలా క్రూషియల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసింది ఎవరిదైతే వాళ్ళని మెన్షన్ చేయండి. దట్ ఈస్ సెల్ఫ్. నీకు గనక ఓన్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే ప్రాబ్లమే లేదు, లేకపోతే కనుక మీ ఫాదర్దో మదర్దో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీకు అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన మెయిన్ మొబైల్ నెంబర్కి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్కి రెండింటికి కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లైక్ ఓటీపీస్ కానీ ఇవి కానీ. నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా స్ట్రీమ్, మీరు ఎగ్జామ్ ఏ స్ట్రీమ్లో రాస్తున్నారు, దట్ ఈజ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి రాస్తున్నారా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి రాస్తున్నారా, మీకు రెండిటికి రాసే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి బోత్ ఈ మూడిట్లో ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకుని మీకు దాని అప్లికేషన్ యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. ఓకేనా. నౌ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేటగిరీ, దట్ ఈస్ మీరు ఎనీ కేటగిరీలో రిజర్వేషన్ని కనుక కోరుకున్నట్టయితే మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతారో చెప్పాలి. లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏ దగ్గర నుంచి ఈ దాకా, ఓసీ. అండ్ దాంట్లో ఈ కేటగిరీస్కి బిలాంగ్ అయిన వాళ్ళకి సబ్ కేటగిరీ ఉంటుంది. ఎగ్జాంపుల్ బీసీడీ కనుక తీసుకున్నట్టయితే దానిలో గౌడ ఇలా అన్ని సబ్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి దాన్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ వచ్చేటప్పటికి మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఈ పేమెంట్ ఆప్షన్లో మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ లేదా అదర్ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కనుక ఉన్నట్టయితే దాని ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేకపోతే కనుక కార్డ్ పేమెంట్, దట్ ఈస్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, లాస్ట్ 2 ఆప్షన్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే మీకు ఆ పేమెంట్ అయిన స్టేటస్ కూడా ఇమీడియట్లీ అప్డేట్ అవుతుంది, మీకు కూడా ఇమీడియట్లీ తెలుస్తుంది స్టేటస్. నెక్స్ట్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో దీన్ని టిక్ చేయాలి. దట్ ఈస్ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేశాను అండ్ కరస్పాండింగ్లీ నేను అడ్మిషన్కి ప్రాసెస్కి ముందుకెళ్దాలనుకుంటున్నాను అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ప్రొసీడ్ టు పేమెంట్ కనుక చేసుకున్నట్టయితే మీకు అక్కడి నుంచి కార్డ్ పేమెంట్ అయితే కార్డ్ పేమెంట్, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే కనుక నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. రెండోది, ఇక్కడ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న డిఫికల్టీ వచ్చేటప్పటికి మినిమం 2 to 3 hours పేమెంట్ స్టేటస్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకేనా. కొంతమందికి మనీ అయితే కట్ అవుతున్నాయి కానీ అకౌంట్ నుంచి అప్డేట్ అయితే మాత్రం నాట్ పెయిడ్, దట్ ఈస్ స్టిల్ పేమెంట్ పెండింగ్లో ఉందని వస్తుంది. సో ఇటువంటిప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 to 3 hours మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి పేమెంట్ స్టేటస్ దానిలో కనుక సక్సెస్ఫుల్లీ పెయిడ్ అని వచ్చినట్టయితే ముందుకెళ్ళండి. లేదు అనుకుంటే కనుక వితిన్ 1 or 2 working daysలో మీ అమౌంట్ మీ అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ అయిపోతుంది కాబట్టి 2 to 3 hours తర్వాత మళ్ళీ ఒకసారి పేమెంట్ని చెక్ చేయండి. అంతే తప్ప ఇమీడియట్లీ అగైన్ అండ్ అగైన్ పేమెంట్ చేయమాకండి, అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఓకేనా. కాబట్టి ఈ పాయింట్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అట్లీస్ట్ 2 to 3 hours పేమెంట్ స్టేటస్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకేనా. ఎందుకంటే ఒకే సర్వర్ మీద లక్షల కొద్ది స్టూడెంట్స్ పేమెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అప్డేట్స్ అన్నీ కూడా బ్యాంక్ నుంచి సైట్కి అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. వన్స్ మీ పేమెంట్ స్టేటస్ కనుక అయిపోయినట్టయితే ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికల్లా అప్లికేషన్ని ఫిల్ చేయడం. ఓకేనా. ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క రిఫరెన్స్ నెంబర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బికాజ్ మనకి ఏపీలో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి బిలాంగ్ అయినట్టయితే కనుక దాని యొక్క రిఫరెన్స్ నెంబర్ అండ్ దీంతో పాటు నేటివిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, వీటి యొక్క కరస్పాండింగ్ రిఫరెన్స్ నెంబర్స్ని మీరు దీనిలో మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఇవన్నీ దగ్గరగా పెట్టుకుని తర్వాత వెళ్ళండి. అండ్ ఇక్కడ రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ని కానీ వీటి యొక్క స్కాన్ కాపీస్ని కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ మీరు ఆ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్స్ మీకు మీ
కరస్పాండింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్లో పైన మెన్షన్ చేస్తుంటాయి. వాటిని డైరెక్ట్లీ ఇన్పుట్ చేస్తే కనుక మీకు ఆన్లైన్ ద్వారా, దట్ ఈస్ ఏపీ ఆన్లైన్ ద్వారా అది డైరెక్ట్లీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వాటిని డైరెక్ట్లీ తీసుకుంటుంది. ఓకేనా, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత, డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి వన్స్ అగైన్ మళ్ళీ మీరు ఇన్పుట్ ఇచ్చిన డేటా అంతా కూడా కరెక్ట్లీ ఇన్పుట్ ఇచ్చారా లేదా, వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్, అండ్ మీరు ఏ కేటగిరీ అయితే రిజర్వేషన్స్ కోరుకుంటున్నారో అవన్నీ జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేశారా లేదా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, మీకు కేటగిరీ అయితే బిలాంగ్ అవుతారు కానీ మీరు దీనిలో దాన్ని అప్లోడ్ కనుక చేయకపోతే, మెన్షన్ చేయకపోతే, మీరు ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఎగ్జామినేషన్ ఇచ్చి రిజల్ట్ని గెయిన్ చేయడం ఉంటుంది. అంటే మీకు ఏదైతే స్పెషల్ రిజర్వేషన్ మీకు ఉందో దాన్ని యూస్ చేసుకోలేకుండా అయిపోతుంది. కాబట్టి మీరు ఫిల్అప్ చేసేటప్పుడు ఈ కేటగిరీస్ అన్నిటిని కూడా ప్రాపర్లీ చూసుకుంటూ 1-2 సార్లు మళ్ళీ చెక్ చేసి అంతా ప్రాపర్లీ చేశాను అనుకున్న తర్వాతే సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్లీ 5th స్టెప్ వచ్చేటప్పటికల్లా మీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం. కాబట్టి సబ్మిట్ అండ్ ప్రింట్ అని కనుక చేసినట్టయితే మీకు డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ ప్రింట్అవుట్ని మీతో పాటు జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీరు అప్లికేషన్ని, హాల్ టికెట్ని రెండింటిని కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇలా ఈ 5 స్టెప్స్లో ఫస్ట్ది పేమెంట్, సెకండ్ది పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవడం, మూడోది అప్లికేషన్ని ప్రాపర్లీ ఫిల్ చేయడం, నెక్స్ట్ అప్లికేషన్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవడం, ఫైనల్లీ దాన్ని సబ్మిట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం. అండ్ ఇక్కడ స్టూడెంట్కి నేను చెప్పదలుచుకున్న ఇంకో పాయింట్ ఏంటంటే, సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడైనా స్టిల్ కరెక్షన్స్ ఉన్నట్టయితే కనుక కంగారు పడకండి. ఓకేనా, ఎందుకంటే మీకు కరెక్షన్కి కూడా టైం ఇస్తాడు 2 to 3 days. ఆ టైంలో ఎక్కడెక్కడైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే మీకు కరెక్టెడ్ డేటా ఇన్పుట్ అవుతుంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, అవునా? కాబట్టి ఫస్ట్ టైం సబ్మిట్ చేసేటప్పుడే మీరు ఇన్పుట్స్ అన్నీ కనుక ప్రాపర్లీ ఇచ్చినట్టయితే దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ డేటా అంతా సఫిషియెంట్లీ దగ్గర పెట్టుకుని అప్లికేషన్ని ఫిల్ చేయండి. కాబట్టి దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ పేమెంట్ దానిలో కానీ ఎటువంటి క్వరీస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్లీ కింద కామెంట్లో తెలియజేయచ్చు. మీ ప్రతి క్వరీకి కూడా నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, కాబట్టి ఈ క్లాస్ సెషన్ ద్వారా మీకు అప్లికేషన్ ఫర్ ఎప్సెట్ ఎలా ఫిల్ చేయాలో బ్రీఫ్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ మీరు ఫిల్ చేసి సక్సెస్ఫుల్లీ మీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మన రామానుజన్ అకాడమీలో ఎప్సెట్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దీంతోపాటు అదర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ కూడా దీంట్లోనే కవర్ అవుతుంది. దాంతోపాటు ఐఐటి మెయిన్స్ అండ్ నీట్ వాళ్ళకి షార్ట్ టర్మ్ కోచింగ్ క్లాసెస్ రేపు మార్చి 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డెఫినెట్లీ రిజిస్టర్ చేసుకోండి.